పెద్ది సినిమా జూన్ 4th రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇది పాన్ ఇండియా మూవీ. ప్రీమియర్ షోలు ఇక్కడ లేవు, అక్కడ ఉన్నాయి అంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకి పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే అభిమానులంతా ప్రీమియర్ షోతోనే ఎంజాయ్ చేస్తారు. ఒకసారి పునరాలోచించుకోండి, పర్మిషన్ ఇవ్వండి దయచేసి అని నేనైతే కోరుతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో భారీ తారాగానే ఉన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కావచ్చు, బాలీవుడ్ క్వీన్ జాన్వీ కపూర్ కావచ్చు, అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కావచ్చు, ఎంతో మంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే. అలాగే దీనికి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు, ఆస్కార్ అవార్డు విన్నరు. సో దయచేసి ఇంకోసారి మీరు పునరాలోచించి అన్ని సినిమాలకు ఇచ్చినట్టే ఈ సినిమాకు కూడా పర్మిషన్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే కోడి రామ్మూర్తి గారి బయోపిక్ కూడా కొంత కలిసి ఉంది అంటున్నారు. కోడి రామ్మూర్తి అంటే ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి బాడీ బిల్డరు. ఆయన ఛాతి పైన ఆ రోజుల్లోనే ఏనుగులు, ట్రాక్టర్లు, కార్లు అన్ని తీసుకెళ్లేవారట. అంత బలమైన ఛాతి. సో మంచి సబ్జెక్ట్ తో ఒక స్పోర్ట్స్ పర్సన్ గా వస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి సినిమాకి మనం ఎంకరేజ్ చేద్దాం. యూత్ కి మెసేజ్ ఇచ్చేటటువంటి ఇలాంటి మూవీస్ దయచేసి ఎంకరేజ్ చేయవలసిందిగా నేనైతే రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సీఎం కి, అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా కోరుతున్నాను. ఈ సినిమాలో ఇంతకు ముందు మనకి 2 పాటలు రావడం జరిగింది. అది హల్లెలూయా అని చెప్పేసి చూసారా, ఎలా అనిపిస్తుంది? చికిరి చికిరి అనే సాంగ్ అయితే మాత్రం నేను ఆల్రెడీ రీల్స్ కూడా చేయడం జరిగింది. చాలా బాగుంది డాన్స్, ఆ బ్యాటింగ్ అదంతా కూడా. ఒక క్రికెటర్ గా, ఒక బాడీ బిల్డర్ గా రకరకాల షేడ్స్ ఉండే రోల్స్ అన్ని ప్లే చేస్తున్నాడంట రామ్ చరణ్. చూడాలి మరి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జూన్ 4th. ఎందుకంటే నాకు బాగా నచ్చింది స్టోరీ, బాగా కనెక్ట్ అయింది నా బ్రెయిన్ కి. ఈ హల్లెలూయాలో శృతి హాసన్ కూడా మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు హీరోయిన్స్ తో రామ్ చరణ్ డాన్స్ చేసిన బాగుంది, అసలు డిఫరెంట్ గా ఉంది. మ్యూజిక్ కూడా ఇంకా సూపర్. ఏఆర్ రెహమాన్ కోసం చెప్పనవసరం లేదు కదా. ఆ రోజుల్లో రోజా కావచ్చు, బొంబాయి కావచ్చు, ది జెంటిల్మెన్ కావచ్చు, రోబో కావచ్చు, ఒకటేంటి సినిమాలు డజన్ల కొద్ది సినిమాలకు ఆయన పనిచేశారు కాబట్టి. సో అందరికి కూడాను, ఎంటైర్ టీం, పెద్ద టీం కి, అలాగే డైరెక్టర్ బుచ్చి బాబుకి, అందరికి కూడాను ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్ చేయండి.